శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు కుటుంబం నుంచి వచ్చినందుకే సీఎం తనకు వ్యవసాయ శాఖను ఇచ్చి ఉంటారని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. రైతులకు మద్దతు ధరను కల్పించేందుకు కృషి చేస్తామంటోన్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు నిరంజన్ రెడ్డి గారు తెలుసు సార్, చెప్పండి. ముందుగా హెచ్ఎంటీ తరఫున కంగ్రాచులేషన్స్. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టారు. ధన్యవాదాలు మీ శుభాకాంక్షలకి. అంటే కష్టాలు కడగండ్లలో ఉండేటువంటి తెలంగాణ రైతాంగానికి ఒక గొప్ప తరుణోపాయం, అదేవిధంగా ఒక దిక్సూచిలాగా కేసీఆర్ గారి పరిపాలన ఉంది. వారి ఆలోచన నుంచి వచ్చినటువంటి పథకాలు, విధాన నిర్ణయాలు ఇప్పటికే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో ధైర్యంగా ఉన్నారు. దీని కొనసాగింపుగా ఇప్పటికి ప్రకటించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ, పథకాలు కానీ, వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా వాటిని అమలుపరచడం ద్వారా మా లక్ష్యాలని మేము సాధిస్తాం. అదేవిధంగా కాలగమనంలో సమీక్ష చేసుకొని ఇంకా అవసరమైనటువంటి అదనపు కార్యక్రమాలు ఏం చేపట్టాలా, రైతు సమన్వయ సమితిలను ఏ రకంగా బలోపేతం చేసుకోవాలా, వాటి విధి విధానాలు ఎట్లుండాలా, రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి గైడ్లైన్స్ చెప్తారు. దాని మీద ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ముందుకు పోతాం. వ్యవసాయ శాఖ మంత్రిగా మీకే ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఇవ్వడానికి ప్రధాన కారణం అంటే తొలినాళ్ల నుంచి మేము స్పందించిందే ఈ రాష్ట్ర రైతాంగ కడగండ్లను దృష్టిలో పెట్టుకొని మా 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 విశ్వాస నిశ్వాసాలన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రైతాంగం ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉండేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవే మమ్మల్ని కదిలించినాయి. అవే ప్రాతిపదిక. కాబట్టి ఇంత అంకిత భావంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి టీమే రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా చాలా బలోపేతంగా, చాలా బలంగా పనిచేస్తుందనేది బహుశా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. ఆ కారణం చేత ఇచ్చిండవచ్చు. దాంతోపాటు వ్యవసాయం పట్ల నాకు కొంత అవగాహన ఉండడం, అదేవిధంగా ఎక్కువ మక్కువ, ప్రీతిపాత్రమైనటువంటి వృత్తిగా నేను భావిస్తాను. అందుకోసం బహుశా నాకు దాని పట్ల ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన ప్యాషన్ కూడా కారణం అనుకుంటున్నాను. వారికి ఉండే సమగ్రమైనటువంటి అవగాహనలో భాగంగా నాకు అప్పచెప్పినారు కాబట్టి సంతోషం, చాలా సంతోషం. మీరు వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చారు. చాలా వరకు రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఒక రైతులు అడుగుతున్నారు కదా, దీనికి సంబంధించి మీరు ఏమైనా కృషి చేయబోతున్నారా? గిట్టుబాటు ధర కల్పించే విధంగా రైతులకు నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ నౌ. ముందు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది దేశవ్యాప్తంగా అన్ని రకాల ధాన్యాలకు, అన్ని రకాల పంటలకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కొన్నింటికి మాత్రమే ఉంది, మిగతా వాటికి లేదు. వాస్తవంగా మిగతా వాటికి కూడా తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో అనువుగా వాటన్నింటికీ కూడా ఎంఎస్పి ఉండడం అనేటువంటిది అవసరం. వాటికే ఎంఎస్పి లేదు. ఎంఎస్పి లేని చోట ఇవాళ తెలంగాణ ప్రభుత్వం స్వీయ భారం మోసి కొంటా ఉంది ఇప్పుడు రైతుల నుంచి. అందుకని పూర్తి స్థాయిలో ఎంఎస్పి అమలు ఒకటి, గిట్టుబాటు ధర అనేటువంటి దానికి ఒక ప్రామాణికత కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే దేశంలో ఒక యూనివర్సల్ పాలసీ డెసిషన్ కావాలా, దానికోసమే మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ అండి నిరంజన్. చూసాం కదా నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నది, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడో అది అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేస్తున్నారు. ఇక తనకే ఈ అవకాశం ఇవ్వడానికి కారణం తాను వ్యవసాయ రంగం పైన కొంత అనుభవం ఉండడంతో నాకు ముఖ్యమంత్రి ఈ యొక్క బాధ్యతలు చేపట్టారు అని చెప్పేసి కూడా నిరంజన్ రెడ్డి గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్తో రాజేష్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.